హలో గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు ఈ వ్లాగ్ లో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే అవతార్ 3 సినిమాకి అయితే పోతున్నాం. మొత్తం చాలా రోజులు అవుతుంది సినిమాలో ఒక మా వాళ్ళు బాగా ఎగ్జైట్మెంట్ అవుతున్నారు, పోదాం అని. నిన్న రిలీజ్ అయింది, నిన్నటి నుంచి అడుగుతారు. సో ఈ రోజు అయితే గైస్ మాకు టికెట్లు దొరికినాయి అండ్ మేమైతే అవతార్ 3 సినిమాకి అయితే పోతున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. మాతో మీరు కూడా రారే. వీడియోని ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే పోదాం ఫటాఫట్. లెట్స్ గో టు వెంకటేశ్వర థియేటర్ ఇన్ సిద్దిపేట్. ఘోరంగా చలి పెడుతుంది. అసలు మేము ఏం ప్లాన్ చేసినామంటే బండ్ల మీద పోదాం అనుకున్నాం, కాకపోతే సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే క్యాంపర్లో పోతున్నాం. ఇగో క్యాంపర్ ప్రాబ్లం ఏంటంటే అది లాక్ పోయింది, అది బాగా ఇబ్బంది పెడుతుంది. ఘోరంగా చలి పెడుతుంది. చాలా టైం అయింది. ఘోరంగా చలి పెడుతుంది. అందరు సాయంత్రమే వెళ్ళిపోయారు. ఉంటారా సినిమాకి పోదామని అంటే ఉండం అన్నారు. అందు గురించి ఏం చేసిన అంటే 4 టికెట్లు బుక్ చేసిన. ఎవరినో ఒకటి ఉంటే తోలుకోవద్దా అని చెప్పేసి. రగ్గడు ఒక్కడే అన్న నేను ఉంటే పోదామని అన్నాడు. మన బాబాయ్ గారికి రేపు బ్యాంకుకు పోయేది ఉందట. వాడు వాళ్ళతో మాట్లాడని పోయిండు. తాజుగాడ వాళ్ళ అన్న మా అమ్మడికి ఎక్కించుకోవాలన్నా అన్నాడు. సరే వాడిని ఏమన్నా సరే పోరా అని చెప్పి పంపించేసిన. నెక్స్ట్ రగ్గాడేమో నేను అన్న ఎటు పోయేలే సినిమాకి వస్తా అని చెప్పిండు. మనం తోలుకోపోతే 4 టికెట్లు బుక్ చేసిన ఇప్పుడే. కుళ్ళేమైందిరా మస్తు రోజులు అది వాడి. ఏంటిదిరా కిట్కారా వాళ్ళు హాస్పిటల్లో బెడ్ మీద వండుకున్న ఫోటో పంపించిండు. అసలు ఎవరికైనా ఏమన్నా అయిందా మరి? ఏంది ఫోటో ఏదిరా అది? సో ఫోటో నాకు ఓపెన్ చేసి వాళ్ళలాగా చూద్దాం. ఎవరికైనా అయిందా మళ్ళా? లావడతాడు ఇప్పుడే పంపించండు ఫోటో. ఏమో మరి దీనినైతే ఏం లేదు. మరి ఆ పక్క పండి పెట్టినా కూడా కప్పుకొని ఉన్నాడు నిండా. ఓల్కప్పైనట్టున్నాడు. మరి వానికి ఏమైనా అయిందా? మళ్ళీ ఇప్పుడే వాయగారా హాస్పిటల్ బెడ్ ఫోటో పంపించిండు. మరి వానికి ఏమన్నా అయిందా? వేటోళ్ళకి ఏమైనా అయిందా తెలియదు. లావడతాడు ఫస్ట్ ఒకసారి వేసినా లావట్లేదు, మళ్ళీ వేసినా లావడతాడు. మైండ్ అంతా అదే ఉంటది, సినిమా ఉడపది కాదు. లావడతాడు గ్రూపులో మెసేజ్ పెట్టి ఏమైంది బాబాయ్ అని. పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూసినా. పార్ట్ 2 ఎట్లుంటో చూడాలి. నేను కొంచెమే చూసిన పిత్కంత నేను మొత్తం చూసినా. 2 పిత్కద చూసినా 1 పిత్కద చూసినా. 1 చూసినా గ్లాసులు 3D గ్లాసులు పెట్టుకొని చూసినా. ఇప్పుడు 3D ఓ మీదికి వచ్చినట్టు ఉంటది. ఏదో సినిమా చూసినా మొత్తం ఇట్లా మీదికి దుంకుతుంది. కలికి అది RRR మొత్తం ఇట్లా సినిమా దుంకితే మీద పడ్డాడు. 3D అయితే ఘోరంగా ఉంటది. అది మనం కూడా ఇప్పుడు 3D ఓన్లీ సీట్లే బుక్ చేసిన. దాంతో పాటు తిననీకి తాగనీకి ఏం బుక్ చేయలేదు. డిన్నర్ కూడా చేయలేదు. రాత్రి 12:30కి వస్తాము. 12:30కి వచ్చినాక తినాలి ఇక. ఓకే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందేమో. మేము ½ an hourలో రీచ్ అవుతామో కామో అనుకున్నాం. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత ట్రాఫిక్ లేదు. అట్లా ఈజీగా తొందరగా పోతున్నాం. అదాంటే టైం పెట్టుకొని వచ్చినాం. మేము 10-15 minutesలో ఏరుతాం. ఇంకా 17 minutes ఉందారా? నాకు తెలిసి ఇంకా 10 minutes ఉందా ఏరుతాం కావచ్చు. ఇక పార్కింగ్ లా ఎక్కువ పైసలు తీసుకుంటున్నా, తక్కువ పైసలు తీసుకున్నది. మరి 2 కార్ల బస్సు 4-wheeler అయినా ఎంత పెద్దగా ఉంటుంది బస్సు. 40 రూపాయలు తీసుకుంటాడు చూడాలి. చిన్న కార్ అయితే 20 రూపాయలు 30 బండికి 20 రూపాయలు తీసుకుంటాడు. ఏం లేదురా ఎదురుగా ఎవడున్నాడు? సరిగ్గా అందరూ మలుసుకొని పండుకుంటున్నారు మంచిగా. మరి చలి ఎట్లా పెడుతుంది? ఆల్రెడీ లాస్ట్ లాగా చూసిరు కావచ్చు. వీడియో తీసినాం. ఏడున్నాడు? సిద్దిపేట మోడల్ స్టాచ్యూ ఉంటాడు. ఈయనే ఉంటాడు. ఈయనే రోడ్ల మీద నిలబడ్డాడు గిట్లో. యోగా చేస్తాడు. ఆల్రెడీ లాస్ట్ లాగా చూడవచ్చు మన వాళ్ళు. 2 నిమిషాలు అట్లా 2 నిమిషాలు తీసిన ఇట్లా నిలబడి మీసాలు నింపుతాడు. గమ్మతి పట్టుకొని సంతకం పెడుతున్నాడు గాలిలో. చెక్ మీద సంతకం పెడుతున్నాడు. చెక్ మీద సంతకం. బస్ స్టాండ్ మొత్తం రాసిచ్చినట్టున్నాడు.
ఆయన ఏరియా సిద్దిపేట హీరో. బండి మాత్రం టక్కడక్క చంపేస్తున్నాడు. ఇలా అఖండ 2 వాడు పాపం పని వాడు బాధపడుతుంది గాయస్. వాడు అక్కడ 2 సినిమా పోదామంటే అవతార్ 3 తీసుకోవద్దున్నా, ఖచ్చితంగా తీసుకోవతారండి అక్కడ 2. అదే బొమ్మలు ఉంటాయి సినిమా అంతా. అక్కడ ఫ్యాన్ కాదు, ఆరతి ఇస్తాడు. ఆరతి క్రౌడ్ చూడరా, మన మీటప్ ఇంతమంది రారు. కొంతమంది ఉన్నారండి అవతార్ 3 అక్కడ మరి ఒకటి పోతురు వీళ్ళు అయిపోయింది. మన బస్సు రానిస్తాడా? బస్సు ఎందుకు రానియాడు? మన బస్సు పార్కింగ్ ఏనిస్తారా? చేనితారు మొత్తం జాగా. వాళ్ళు ఇప్పటిదాకా చూసిన వాళ్ళు పోతురు. మనం పెట్టాను ఇలా ఒక్క కాలుతో అవతారు సినిమా కుట్టుకోవడము కుంటుడు టగటగా నడుతుండు. ఎంత అన్న మన బస్కి ఎంత తీసుకున్నారు? బస్కు 30. కూర్చుంటే ఒక టెన్షన్ పోతుంది అంటే ఉర్తనే ఉన్నాడుగా. మరి టక్కడకు పోవాలి, మిస్ కావద్దు. ఎంత అంటవా? అద్దాలు మస్తు అద్దాలు తీసుకో 3D కదా, మర్చిపోయినా. వస్తున్నాయి వేసుకో. ఆ స్టాండింగ్ నడవత్తలేదు. స్టాండ్ ఎగురుతుంది. ఐస్ క్రీమ్ ఇగో. నువ్వు ఇదివరకు ఎప్పుడు రాలే కదా మాతో సినిమాకు? ఫస్ట్ టైం. లాస్ట్ టైం అయితే కాదు ఆయన. ఇలా బాధ ఏంటంటే పెట్టుకొని చూడాలి ఎప్పుడు. ఎట్లా లేకుండా అవసరం లేదు. రీసౌండ్ వస్తుంది మొత్తం చూడు. ఇప్పుడు రీసౌండ్ వస్తుంది మొత్తం. రీసౌండ్ ఇప్పుడు ఇది వేరేరా, ఇది వేరే సినిమా. ట్రైలర్ మేము అదే అనుకుని కొడతా ఉన్నాం. ఏమంతా మంచిగా కనబడతలే కదా. బ్రల్లు అనిపిస్తుంది అంతా. ఎట్లా బ్రల్లు అనిపిస్తుంది అంతా. బ్లర్లు బ్లల్ కనబడుతున్నారా? అద్దాలు పెట్టిన మంచిగా కనబడుతుందిరా. అంతా బ్లర్లు. ఎట్లా కనబడుతుంది? బ్లల్ నాకు నోరు తిరుగుతలే. బ్రల్లు కనబడుతుంది అంతా. బ్లర్లు మోడల్. లైట్ బంద్ చేయరా, తిడతారు. చిన్నప్పటి కదా ఇంట్రో. పార్ట్ 1 పార్ట్ 2 లెక్క అనిపిస్తలేదు, కొద్దిగా బోరింగ్ ఉంది. నిద్ర వచ్చినట్టు మిమ్మల్ని తెచ్చుకుందామా? మరి పాపని ఏమైనా తెచ్చుకుందాం. దరి కన్నదలు ఓడుతున్నారా, తెచ్చుకోరు. దరి నువ్వు పీకినావా? సినిమా మంచిగా ఉన్నది. నేను మొత్తం చూసిన, ఇది ఫస్ట్ టైం. సెకండ్ పితిక చూసిన, మంచిగా ఉన్నది. పార్ట్ 1 పార్ట్ 2 లెక్క లేనే లేదు. లాస్ట్ ఉంటుంది కావచ్చు మెయిన్ ఫైట్. మొత్తం అన్న ఆరి చెప్పిండు.
ఇంకా 4 4 ఇంకేమైనా తీసుకుందాం మారా చాలా 4 పాప్కార్న్లు 4 పెప్సీలు తీసుకున్నాం. వాడు కుంటుకుంటా రాలేకపోయాడు. ఇంటర్వెల్లో మంచిగా పాప్కార్న్ కోకోలా తెచ్చుకొని తాగుతున్నాం. బో చల్లగా సినిమా నాటు పడుతురా పసలేదు బో ఫైటింగ్ తర్వాత చూడాలి ఎట్లుంటావు. నాకు తెలిసి పార్ట్ 2 పార్ట్ 3 2 ఒక్కటేసారి తీసిరు కావచ్చు. కాదు దాని లెక్క లేదు ఇది. ఇంకా పసంద్ ఏడంటే ఇక మబ్బున అంత నీరు వచ్చినట్టు బోరు. మా ఎందుకనైతే ఒక ఆయన కూర్చొని నిద్రపోతుంది. బస్సు పోతుంది బస్సు. ఎట్లుంది సినిమా? సెకండ్ హాఫ్ లో ఫైటింగ్ మంచిగా ఉంది. ఫైటింగ్ తర్వాత కోమా ఏమైనా తెలియదు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ కొద్దిగా బోరింగ్ ఉండే కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సూపర్ ఉంది. ఫైట్ మాత్రం లాస్ట్ ఫైట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్. మన కార్ ఎట్లా వెళ్ళడు ఏదేమైనా గాయస్ సినిమా మాత్రం కొద్దిగా రీత్ కావాలనే ఉన్నది. అంటే ఎట్లా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ సగం అయిపోయాక మొత్తం ఇక ఇంటర్మిషన్ దాకా ఎట్లుంది అంటే మొత్తం బోరింగ్ ఉంది, అంత పిక్చర్ వేసినట్టున్నది. కానీ సెకండ్ హాఫ్ ఫైట్ మాత్రం మస్తు కానీ అది ఎట్లా అనిపిస్తుంది అంటే సినిమా వస్తుంటే ఎట్లయినా హీరో గెలుస్తాడు, ఎట్లయినా హీరోయిన్ చచ్చిపోదు, ఎట్లా వేయడం ఉత్తుకొని ఇట్లా గుర్తునే చచ్చిపోతుర్రు. హీరోయిన్కి బాణం పుల్ల పడ్డా ఏం కాలే, మళ్ళీ వానికి బాణం పుల్ల పడ్డా ఏం కాలే. ఇలా హింట్ ఏంటి చెప్పాలి నెక్స్ట్ పార్ట్ వస్తుందని. ఆ జింగిడిది ఉన్నదా కలెక్షన్ పెట్టింది అందరికి దయ్యం, అది ఇంకా బతికే ఉన్నది. మేబీ దాని వల్ల ఇంకో పార్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సినిమా మాత్రం మస్తు ఉంది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చంపేది బాగా తెలుసుకుంటే వచ్చి నాకు తెలిసి పార్ట్ 2 పార్ట్ 3 ఒకటేసారి షూట్ చేసి కావచ్చు, కాకపోతే డిఫరెంట్ రిలీజ్ చేసినట్టున్నారు. పార్ట్ 2 ఎప్పుడు వచ్చిందిరా? 2 సంవత్సరాలు అవుతుందా? ఇట్లా ఎట్లా అంటే పిచ్చి వేసినట్టున్నారు సినిమా చూస్తే. ఆ గ్లాసెస్ పెట్టుకుని పార్ట్ 2 లో ఫైటింగ్ మంచిగా ఉన్నది, ఒకటే గుర్తున్నది. తర్వాత అన్నిటికంటే కిరాక్ అనిపించేది పార్ట్ 1. వాడు ఆ ఎర్రపిట్టు ఉందా, ఆ ఎర్రపిట్టను పట్టుకొస్తాడు, అది హైలైట్ సీన్ ఉంటది. అవి ఇప్పుడు లాస్ట్ ఎర్రపిట్టు రాలే, అన్ని మనుషులు బొక్కలు చూసి అందరూ ఇట్లా ఒకటి మరి నువ్వు నిద్రపోయినావు. సినిమా మంచి లేదు మరి అందుకనే నిన్ను 7 తోలుకోపోతాను నేను, అఖండ 2 తోలుకోపోతా. పాపం అఖండ 2 సినిమా చూద్దామని ఉండే, బల్మేట్ కి అవతార్ 3 తీసుకుపోయినా ఇంకేం వస్తుంది. అందుకే నిద్రపోయాడు మంచిగా. సినిమా మొత్తం పోలేదు, ఫైట్లు అన్ని అయిపోయినాయి. లాస్ట్ పిచ్చుకలు క్లైమాక్స్ నిద్రపోయినా నువ్వు. ఎప్పుడు ఫైటింగ్ ఉన్నది, క్లైమాక్స్ నిద్రపోయినా నిన్ను లేపిందే వాడు. నేను ఫైటింగ్ ఫైటింగ్ చూసినట్టు ఎర్రపిట్ట వచ్చినాక మొత్తం వాళ్ళందరూ పోతారు ఒక అన్నిటికి. లాస్ట్ కో అందరు చచ్చిపోతారు అన్నారు కదా, అందరు ఎట్లా బతికిర్రా మళ్ళా? ఇప్పుడు లాస్ట్ కా అది గుర్తులేదు. అప్పుడే దాంతోనే ఫైట్స్ క్లైమాక్స్ స్టార్ట్. అవును, హీరోయిన్ ని కాపాడడానికి పోతుంటే హీరోయిన్ అసలు జేక్సరి అంత ఉన్నది. అదే హీరోయిన్ గా, అదే హీరోయిన్. దాన్ని కాపాడడానికి పోతే హీరో కాడదు, దాన్ని ఎవరు కాపాడిర్రా? హీరో అని ఎవరు కాపాడిరా? అదే వచ్చింది ఇట్లా ఎర్ర ఇట్లా మూసుకొని. కాదరా, హీరోయిన్ హీరో గాడు కాపాడడానికి పోయినప్పుడు హీరో గాని సపోర్ట్ వాళ్ళు చేసారు. హీరోయిన్ హీరో కాపాడిండా? అదెప్పుడు జరిగింది? అసలు మనం ఏం చేసాం అంటే వీనికి ఒక టికెట్ అది బుక్ చేసేది ఉండే అక్కడట్టు. ఆడ బాలాసాగిస్ గారు దించేసి మనం అటు పోయేది ఉండే. ఫస్ట్ హాఫ్ లో మొత్తం గుర్రు మొత్తం సినిమా మా దగ్గరికి రీసెంట్ గా వర్క్ గురించి వచ్చినుండే ఒక తమ్ముడు, ఆడడం సేమ్ ఇదే గుర్రు మోటార్ ఒక 3 days 4 days ఉన్నాడు. తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటా వెళ్ళిపోయాడు. దగ్గర 4 days ఎవరం అనుకోలే ఆ గుర్రుకు, అంత గుర్రు కొడుతుండు. సేమ్ టు సేమ్ అట్నే ఉన్నాడు ఇలా థియేటర్ లో కూడా. సినిమా పండుకోనికి వచ్చింది తెలిసి.
అందరూ సినిమా అయిపోయాక కన్నదారు డబ్బులు వేసి వచ్చారట. కాకపోతే రాగ్గా నేను మాకు తెలియదాడు ఏయన్నని అట్నే తీసుకొని వచ్చినాం. ఇది పెట్టుకుంటే వేరే ఉన్నాయి. నేను వాడు అలానే వచ్చిన మంచిగా ఉన్నాయా రేపు కన్నదాలు? మధ్యాహ్నం సెట్ అయినాయి. వీడియో తీసినప్పుడు మా ఉపయోగపడతాయి. పిచ్చి పిచ్చి వేసుకోవాలి. ఇంటికెళ్ళి చుట్టూ వచ్చింది, ఇంటికెళ్ళి కటింగ్ చేయాలి తప్పదు. అట్నే పెంచుతా అనుకున్నా కానీ చెప్పవలసిన టైం వచ్చేసి మస్తు కనదలు పెట్టుకుంటే ఈ హీరో పెట్టుకోకుండా మంచిగానే ఉంటారా? పెట్టుకోకుండా మంచలేదు. అయితే పెట్టుకోలేదు.